బిలెట్ స్టూడెంట్స్, ఈరోజు మనం జనరల్ పర్పస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి ఒక్క నిమిషం చర్చించుకుందాం. ఇప్పుడు నేను జనరల్ పర్పస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే మీకు ఒక అనుమానం కలుగుతుంది, మనకి స్పెషల్ పర్పస్ ఏమైనా ఉందా అనేటువంటిది. స్పెషల్ పర్పస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంది. స్పెషల్ పర్పస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమిటది? ఉదాహరణకి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఉదాహరణకి మనకి అప్పు కావాలి. మనం సాధారణంగా ఎవరిని అప్రోచ్ అవుతాం? బ్యాంకర్ని అప్రోచ్ అవుతాం. బ్యాంకర్ మనల్ని ఏం అడుగుతాడు? ఓ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడుగుతాడు. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ని అడిగేదానికి ఆ కంపెనీ వాళ్ళు కానీ ఆ వ్యాపారస్తులు కానీ మనల్ని వచ్చి యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్, సార్ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసిండి అంటారు. వాళ్ళ ప్రాజెక్ట్ ఏమిటో మనం విన్న తర్వాత మనం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్, దాన్ని డిపిఆర్ అని కూడా అంటారు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని కూడా అంటారు. ఇది తయారు చేసి ఇస్తాం. ఇది ఎవరిని ఉద్దేశించి తయారు చేస్తాం అంటే బ్యాంకర్ మాత్రం దీన్ని ప్రమాణంగా తీసుకొని మనకి అప్పు ఇవ్వాలా వద్దా అనేటువంటి ఈ అంశాన్ని గురించి ఒక నిర్ణయానికి వస్తాడు. ఇప్పుడు జనరల్ పర్పస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్కి వద్దాం. జనరల్ పర్పస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనగానే మూడు ఉన్నాయి, మూడు అంశాలు వస్తాయి దాంట్లో. ఒకటి బ్యాలెన్స్ షీటు, ఇంకోటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు లేదా P&L అకౌంట్ అంటారు, ఇంకోటి క్యాష్ ఫ్లో. ఈ మూడు నివేదికలు, ఈ ఆల్ ది త్రీ స్టేట్మెంట్స్ పుట్ టుగెదర్ ఆర్ నోన్ యాజ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. మరి జనరల్ పర్పస్ అనగానే ఏమిటంటే, ప్లీజ్ డోంట్ అండర్స్టాండ్ యాజ్ ఎ సింపుల్ ఆర్ ఎ లూజ్లీ యూజ్డ్ వర్డ్ జనరల్. ఇది జనరల్గా అనేకమైనటువంటి స్టేక్ హోల్డర్స్ని పరిగణనలోకి తీసుకొని మనం దీన్ని తయారు చేస్తాం. మరి స్టేక్ హోల్డర్స్ అంటే ఉదాహరణకి కంపెనీనే కావచ్చు, లేదా మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా మనకి కాంపిటీటర్స్ కావచ్చు, లేదా మన అకాడమిషియన్స్ కావచ్చు. వీళ్ళందరూ కూడా, ఉదాహరణకి కంపెనీ తీసుకున్నాం, మన వ్యవహారం ఎలా ఉన్నాయనేటువంటిది కంపెనీ షేర్ హోల్డర్స్, షేర్లు ఉంచుకోవాలన్నా లేదా అనేటువంటిది షేర్ హోల్డర్స్ కూడా చర్చించుకుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం చెప్పినటువంటి ప్రాఫిట్ కరెక్టా కాదా అనేటువంటిది కూడా వాళ్ళు చూడడం జరుగుతుంది. ఈ మూడు నివేదికలు దీన్ని వాడేటువంటి స్టేక్ హోల్డర్స్ ఎవరైతే అనేకమైన ఉన్నారో కాబట్టి వీళ్ళందరినీ కూడా కలిపి జనరలైజ్ చేశారు. హియర్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఆడిటర్ వైల్ పర్ఫార్మింగ్ ది అటెస్ట్ ఫంక్షన్ ఈజ్ వెరీ వైడ్. సో సిఏ ఇన్స్టిట్యూట్ వారు దీన్ని వాడేటప్పుడు జనరల్ పర్పస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే లూజ్గా కాదు, ఇట్ ఈస్ ఎ వర్డ్ ఆఫ్ వెరీ వైడ్ ఇంపోర్ట్, వైడ్ రెస్పాన్సిబిలిటీ, వైడ్ మీనింగ్ అనేటువంటి ఉద్దేశంతో మనకి దే హ్యావ్ నేమ్డ్ ఇట్ జనరల్, బట్ ఇట్ ఈస్ నాట్ జనరల్, ఇట్ ఈస్ వెరీ వైడ్ ఇన్ ఇట్స్ కంటెంట్ అండ్ స్కోప్. ఫ్రెండ్స్, it is very, very important for you to appreciate that you should never forget that the word general has got a very wide scope. Therefore, you have to be more responsible, more perfect, and you should have more precision in carrying out your auditing function. Thank you.